సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో చార్ట్ రీడింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైస్ యాక్షన్కి చార్ట్ రీడింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రైస్ యాక్షన్ అనేది ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ క్యాండిల్స్ లైక్ సప్లై జోన్, డిమాండ్ జోను, మార్కెట్ స్ట్రక్చర్, హైయర్ లోస్, లోవర్ సో ఇటువంటివన్నీ వస్తాయి. బట్ చార్ట్ రీడింగ్ వస్తువులకు ఓన్లీ క్యాండిల్స్ మాత్రమే వస్తాయి. ఈ క్యాండిల్స్ ఎలాగంటే మినిమం 2 క్యాండిల్స్ అయితే ఉండాలి మనం చార్ట్ రీడింగ్ చేయాలంటే. సో అలాగే ఓకే, మ్యాక్సిమం ఎన్ని క్యాండిల్స్ నో నో ప్రాబ్లం. బట్ మినిమం మనకి చార్ట్ రీడింగ్ చేయాలంటే 2 క్యాండిల్స్ అయితే ఉండాలి. సో చార్ట్ రీడింగ్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవరు వీక్గా ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు అని మార్కెట్లో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ వెరీ బేసిక్ పాయింట్ చెప్తున్నాను చార్ట్ రీడింగ్ ఎలా చేయాలనేది. మ్, చూడండి, ఈ టూ క్యాండిల్స్ ఉంది. ఫస్ట్ వన్ బేరిస్ క్యాండిల్, సెకండ్ వన్ బుల్లిష్ క్యాండిల్. అండ్ అలాగే దీంతో కంపేర్ చేయడానికి సేమ్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. చూడండి, ముందు సెకండ్ వన్ చెప్తాను. చూడండి, సెకండ్ వన్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ క్యాండిల్, అది కలర్తో సంబంధం లేదు. ఓకే, ఎవ్రీ క్యాండిల్ హై విక్ దగ్గర సెల్లర్స్ ఉంటారు, లో విక్ దగ్గర బయర్స్ ఉంటారు. ఇది మరి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేసు మీకు తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లోనే ఒక వీడియో ఉంటుంది, క్యాండిల్స్ని ఎలా రీడ్ చేయాలనేది, ఒకసారి జస్ట్ వాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ వీక్ దగ్గర బయర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ నేను దానికి ఒక నెంబర్ ఇస్తున్నాను, 100 రూపీస్ అనుకోండి. సో అంటే దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ టైం 100 రూపీస్ దగ్గర బయింగ్ జరిగింది. బట్ ఓవరాల్‌గా అది బేరిస్ క్యాండిలే. బట్ లో వీక్ దగ్గర అక్కడ బయర్స్ ఉన్నారు కాబట్టి బయింగ్ జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ టైం 100 రూపీస్ దగ్గర బయింగ్ జరిగింది. అండ్ అలాగే సేమ్ ప్రైస్ దగ్గర సెకండ్ టైం ఏం జరిగింది? మళ్ళీ అగైన్ 100 రూపీస్ నుంచే బయింగ్ స్టార్ట్ చేశారు. అంటే సెకండ్ టైం కూడా 100 రూపీస్ దగ్గర బై చేశారు. అంటే ఫస్ట్ టైం జరిగితే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనుకోవచ్చు. సెకండ్ టైం జరిగితే సో డిమాండ్ జోన్ అది. సో 100 అనేది మనకి డిమాండ్ జోన్. ఓకే, అది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏమైంది? ఆ సెకండ్ క్యాండిల్ ఏం చేసింది? ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్‌గా రీప్లేస్ చేసింది. సో కంప్లీట్‌గా ప్రీవియస్‌గా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని కంప్లీట్‌గా రీప్లేస్ చేసింది. అంటే ఇక్కడ స్ట్రాంగ్‌గా ఎవరు విన్ అవ్వారు? బయర్స్ విన్ అవ్వారు. చూడండి, ఇక్కడ 2 టైమ్ జరిగింది బయింగ్. సో ఇదొక రీజను. సెకండ్ రీజన్ ఏంటి? ప్రీవియస్‌గా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేసింది. ఇది 2 రీజన్స్ కంప్లీట్ అయినాయి. సో ఇది చార్ట్ రీడింగ్ చేయడం. ఓకే, ఇది ఇప్పుడు ఫస్ట్ వన్ రీడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే, లో వీక్ దగ్గర ఇది కూడా సేమ్ నెంబర్ తీసుకుంటున్నాను. 100 రూపీస్ దగ్గర సో బయింగ్ జరిగింది. కానీ సెకండ్ క్యాండిల్ వస్తువులోకి 100 రూపీస్ దగ్గర జరిగిందా? సో జరగలేదు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ అదొక 105 దగ్గర ఎక్కడో జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ 2 కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరిగినట్టే. ఓకేనా? ఫస్ట్ టైమ్ 100 రూపీస్ దగ్గర బయింగ్ జరిగింది. సెకండ్ టైము 105 దగ్గర జరిగింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే, నేను ఫస్ట్ టైమ్ 100 రూపీస్ దగ్గర బై చేసి సెకండ్ టైమ్ 105 దగ్గర చేస్తే హయ్యర్ లోస్ అవుద్ది కదండి. బట్ హయ్యర్ లోస్ అనేది డిఫరెంట్ సినారియో అవుద్ది. అది ఏంటంటే ఒక బంచ్ ఆఫ్ క్యాండిల్స్ ఉండాలి. సో నెక్స్ట్ క్యాండిల్ మనం కన్సిడర్ చేయం. ఒక బంచ్ ఆఫ్ క్యాండిల్స్‌లో మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏ రీజన్ లేదు. ఓకేనా? బట్ ఇక్కడ రీజన్ ఉంది. ప్రీవియస్‌గా నేను 100 రూపీస్ దగ్గర బై చేశాను. నెక్స్ట్ మళ్ళీ అగైన్ అదే 100 రూపీస్ దగ్గర బై చేశానంటే, సో డిమాండ్ ఉంది కాబట్టి నేను 2 టైమ్స్ బై చేశాను. బట్ ఇక్కడ ఏంటి 1 టైమ్ జరిగింది. సో ఇక్కడ ఏ వాలిడ్ పాయింట్, ఏ రీజన్ లేదు. ఓకేనా? సెకండ్ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఒక వాలిడ్ పాయింట్ ఉంది. ఏంటి? ఒక రీజన్ ఏంటంటే, ప్రీవియస్‌గా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని కంప్లీట్‌గా రీప్లేస్ చేసింది అంతే. ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఓన్లీ ఇక్కడ నువ్వు బై చేయడానికి ఓన్లీ 1 పాయింట్ మాత్రమే ఉంది. 1 రీజన్ మాత్రమే ఉంది. ఇక్కడ నువ్వు బై చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. సో డిఫరెన్స్ అది చార్ట్ రీడింగ్ అనేది. ఇది వెరీ బేసిక్ లెవెల్. సో ఎట్లా వచ్చిందని మనం బై చేయం. బట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మనం ఎలా రీడ్ చేయాలి చార్ట్ రీడింగ్ అనేది. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, సెకండ్ చూడండి. యాహ్! ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తున్నాను చూడండి. అంటే మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎవరు వీక్‌గా ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారనేది ఫైండ్ ఔట్ చేయడానికి. చూడండి. యాహ్! ఇక్కడ చూడండి, ఈ పార్ట్ అంతా ఒకసారి కన్సిడర్ చేయండి. సో ఈ పార్ట్‌లో మీకిక్కడ బయర్స్ ఉన్నారు చూసారా? సో బయర్స్ ఉన్నారు. సో బయర్స్ ఉండి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బయర్స్ ఉంటే యాక్చువల్‌గా ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి ప్రైస్. బయర్స్ ఉండి ప్రైస్ డిక్రీజ్ అవుతుందంటే మనకిక్కడ బయర్స్ వీక్‌గా ఉన్నారని అర్థం. సో కమింగ్ అవర్స్‌లో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుద్ది. సో అది ముందుగా మనకి ప్యాటర్న్ రాగానే, అంటే లైక్ ప్యాటర్న్స్ మీన్స్ ఏంటంటే, సెల్లర్స్ గాని విన్ అయితే దాన్ని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇదంతా ఈ పార్ట్ అంతా మీరు చూడండి. సో బయర్స్ ఉన్నారు. ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవ్వలేదు. సో కమింగ్ అవర్స్‌లో మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇదంతా మీరు చేయండి. ఇది కూడా రీడ్ చేయండి మార్కెట్. సేమ్ బయర్స్ ఉన్నారు. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వలేదు. అండ్ సెల్లర్స్ పాయింట్‌లోకి చూడండి ఇక్కడ. సో ఇదంతా సెల్లర్స్, ప్రైస్ అనేది డిక్రీజ్ అవ్వలేదు.
సో ఇటువంటిది మార్కెట్ ఏమవుద్దంటే, సో ఇక్కడ బయర్స్ వీక్‌గా ఉన్నారు కాబట్టి కమింగ్ అవర్స్‌లో మార్కెట్ అప్ ట్రెండ్‌కి వెళ్తుందని అర్థం. సేమ్, సేమ్ ఈ పార్ట్ కూడా చూడండి. సో అగైన్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. అగైన్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ అనేది సో యాక్చువల్ డౌన్ ట్రెండ్ అవ్వాలి. సెల్లర్స్ గాని ఉంటే. సో బట్ మార్కెట్ పెరుగుతుందంటే కమింగ్ అవర్స్‌లో మార్కెట్ సో అప్ ట్రెండ్‌కి వెళ్తుందని అర్థం. ఓకే. మీకు డౌట్ రావచ్చు బట్ హయ్యర్ లోస్ అని. బట్ హయ్యర్ లోస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. యాక్చువల్‌గా ఇది కూడా హయ్యర్ లోస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది లో పాయింట్ అయితే ఈ హయ్యర్ లోస్ అవుద్దని. బట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. యాహ్! ఇక్కడ చూసాం కదా! యెస్. హ్మ్. చార్ట్ రీడింగ్‌కిని, హైయర్ లోస్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు క్లారిటీ లేదు మార్కెట్. ఇక్కడ ఎక్కడైనా క్లారిటీ మీన్స్ ఏంటంటే ఎక్కడైనా సరే హైయర్ లోస్ గాని, లోవర్ హైస్ అన్నట్టుగా ఉందా? సో లేదు ఇక్కడ క్లారిటీగా. బట్ ఇటువంటి టైమ్‌లో మనం చార్ట్ రీడింగ్ అప్లై చేసుకోవచ్చు. చార్ట్ రీడింగ్ చూస్తే నీకు ఎలాగుంది? నంబర్ ఆఫ్ టైమ్స్ బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నా సరే ప్రైస్ అనేది నీకు ఇంక్రీజ్ అవ్వడం లేదు. సో యాహ్! సో దీని మీనింగ్ ఏంటంటే ప్రైస్ డౌన్ ట్రెండ్ అవుద్దని కమింగ్ అవర్స్‌లో. సో దాన్ని బట్టి మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో మెయిన్ డిఫరెన్స్ చార్ట్ రీడింగ్‌కిని, హైయర్ లోస్, లోవర్ హైస్‌కి డిఫరెన్స్ ఇది. సో మనకి హైయర్ లోస్, లోవర్ హైస్ అనేది ఎప్పుడు క్లారిటీగా తెలుస్తదంటే ఓకే. ఎగ్జాంపుల్ మార్కెట్ ఇట్లా వెళ్తుందనుకోండి. సో ఓకే. డన్. మన చార్ట్ రీడింగ్ ఇక్కడ అవసరం లేదు. నువ్వు హైయర్ లోస్, లోవర్ హైస్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక సైడ్ వేస్ కింద ఉందంటే దెన్ చార్ట్ రీడింగ్ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ టైమ్‌లో ఐ థింక్ 2 డేస్ బ్యాక్ సో యాహ్! ఇదొక ప్యాటర్న్. యాహ్! ఇది కూడా మనకి చార్ట్ రీడింగ్ చూడండి. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఎలా రీడ్ చేయాలంటే ఇక్కడ మార్కెట్‌లో బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ప్రైస్ ఏమవుతుంది? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే ఇంకా నేను అడ్వాన్స్ లెవెల్‌లోకెళ్తాను. బట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మార్కెట్ అని చూడండి ఇక్కడ. ఇది ఏమవుద్ది ఇక్కడ? సో ఇక్కడ బయింగ్ జరిగింది. ఇది లో పాయింట్ అనుకోండి. ఇక్కడ బయింగ్ జరిగింది. ఇది ఏమవుద్ది? హైయర్ లోస్ అవుద్ది. సేమ్ ఇక్కడ ఏమవుతుంది? సేమ్ ఇక్కడ కూడా హైయర్ లోసే కదా అవుతుంది. అంటే ఇక్కడ సో ఈ 2 ఈ 3 పాయింట్స్ వచ్చిందని మనం బై చేయము. ఓవరాల్‌గా మనం రీడ్ చేస్తాం. సో ఈ 3 పాయింట్స్‌లో మనకేం తెలిసింది? సో బయింగ్ స్ట్రాంగ్‌గా బయింగ్ జరుగుతుందని తెలిసింది. కానీ ఎంట్రీ ఇవ్వం ఇంకా. సేమ్ అలాగే ఇక్కడ ఏమవుతుంది? విక్స్ వస్తున్నాయి. అంటే టాప్‌లో విక్స్ వచ్చినాయంటే మీనింగ్ ఎవరు ఇక్కడ? సో, సెల్లర్స్ కూడా ట్రై చేస్తున్నారని అర్థం. మార్కెట్‌లో సెల్లర్స్ కూడా ట్రై చేస్తున్నారు. సేమ్ ఇక్కడ బయర్స్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు. కానీ బయర్స్ ట్రై చేస్తుంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గానీ, సెల్లర్స్ ట్రై చేస్తుంటే ప్రైస్ డిక్రీజ్ అవుతుందా? సో, డిక్రీజ్ అవ్వట్లేదు. సో, ఇక్కడ ఏంటంటే ఓకే. కంపేర్ టు సెల్లర్స్ కొంచెం వీక్‌గా ఉన్నారని. ఓకే. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటంటే ప్రైస్ అనేది చూడండి. ప్రీవియస్‌గా ఎక్కడైతే సెల్లర్స్ ట్రై చేశారో, అదే దాన్ని రీప్లేస్ ఎవరు చేస్తున్నారు? సో, బయర్స్ రీప్లేస్ చేస్తున్నారు. సో, కంప్లీట్‌గా బయర్స్ రీప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓవరాల్‌గా ఈ పార్ట్‌లో నీకేం తెలుస్తుందిక్కడ? సో, స్ట్రాంగ్‌గా బయర్స్ ఉన్నారని అర్థం. సో, నువ్వెప్పుడు బై చేసుకోవచ్చంటే, మీకు డౌట్ రావచ్చు. ఇలా మనం అనాలిసిస్ చేసుకుంటే వెళ్లి ఎప్పుడు బై చేయాలంటే, కంప్లీట్‌గా సెల్లర్స్ అంటే కంప్లీట్‌గా మనకెక్కడ అంటే స్ట్రాంగ్‌గా సెల్లర్స్ ఎక్కడ విన్ అవ్వారు? అంటే టెక్నికల్ టర్మ్‌లో చెప్పాలంటే స్ట్రాంగ్‌గా ఎంగల్ఫింగ్ అవ్వడం. అంటే బయర్స్ విన్ అవ్వడం. సో, ఈ క్యాండిల్‌తో విన్ అవ్వారు కంప్లీట్‌గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఈ క్యాండిల్‌తో మనకి ఇక్కడ ఏం తెలిసింది? ప్రీవియస్ సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళని 70% రీప్లేస్ చేయలేదు కాబట్టి స్టిల్ మనం ఇంకా బై చేయం. బట్ ఇక్కడితో ఏమైంది? ప్రీవియస్‌గా ఏదైతే సెల్లర్స్ ఉన్నారో 70% కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు. ఓకే. సో, ఇదంతా మనకి చార్ట్ రీడింగ్‌లోకొస్తది. ఇది బాగా అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటుందిది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చార్ట్ రీడింగు. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ టైమ్ మనకి ఇక్కడ బయింగ్ జరిగింది. సో, బయింగ్ జరిగిందని ఎలా చెప్తున్నాను? సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లో వీక్ వచ్చింది కాబట్టి సో, కంపల్సరీ ఇక్కడ బయింగ్ జరిగింది. అండ్ అదే ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదంటే ఒక 1 అవర్ తర్వాత అగైన్ అదే ప్లేస్‌లో మళ్ళీ అగైన్ అగ్రెసివ్‌గా బయర్స్ యాడ్ అవ్వారు. సో, సో దీన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం మనం? డిమాండ్ జోన్ కింద కన్సిడర్ చేస్తాం. సో, అదే ఫస్ట్ స్టేజ్. సో, అంటే మనం ఎన్ని రీజన్స్ ఉన్నాయి. మార్కెట్ ఎటు సైడ్ వెళ్ళడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. సో, మళ్ళీ అగైన్ ఎక్కడైనా బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు బై చేసుకోవచ్చు అని చెప్తున్నానంటే బట్ కొంచెం రిస్కీ ట్రేడే. బట్ ఎందుకు చేయొచ్చు అంటున్నానంటే ప్రీవియస్‌గా స్ట్రాంగ్‌గా ఎవరైతే బయర్స్ ఉన్నారో సో, అదే ప్లేస్‌లో మళ్ళీ అగ్రెసివ్‌గా బయర్స్ యాడ్ అవ్వారు. అదొక రీజను. నియర్ టు యెస్. నియర్‌లోనే స్ట్రాంగ్‌గా ఇక్కడ బయింగ్ జరిగింది. ఇక్కడ లైక్ ఇక్కడ ఏమవుద్ది ఇక్కడ ఇవన్నీ కూడా హైయర్‌లో వస్తాయి. ఆల్రెడీ మనకి బయింగ్ అనేది ఒక రిఫరెన్స్ కింద ఉండి మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ అగైన్ బయింగ్ జరిగింది. సో, దెన్ నువ్వు ఇక్కడ ఎంటర్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇంకా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకేమనిపిస్తది అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా! ఇంకో స్వింగ్ క్రియేషన్ జరిగిన తర్వాత లేదంటే అగస్టా ఇంకో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అన్నా ప్లాన్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అది. ఓకే. చూడండి. ఎలా అది చార్ట్ రీడింగ్‌లోకొస్తది. ఏదంటే
ఇప్పుడు చార్ట్ రీడింగ్ చూడండి. సో, మన మైండ్‌లో ఏమని ఉంటది? సో, ఆల్రెడీ ఇక్కడ రిఫరెన్స్ కింద బయింగ్ ఉంది. అగైన్ ఇక్కడ ఓ అగైన్ మళ్ళీ ఇక్కడ ఓ బయింగ్ జరిగింది. సో, ఇదంతా మైండ్‌లో ఉంటది. సో, బయింగ్ ఉంది ప్రెజెంటు సో, అని. సో, ఇప్పుడు చార్ట్ రీడింగ్ చూడండి. మళ్ళీ అగైన్ ఇక్కడితో మార్కెట్ ఏమైంది ఇక్కడ చూడండి. ఇది లో పాయింట్ అనుకోండి. అగైన్ దీంతో ఇది కంపేర్ చేస్తే హయ్యర్ లోస్. మళ్ళీ ఇది కంపేర్ చేస్తే హయ్యర్ లోస్. అంటే స్ట్రాంగ్‌గా బయింగ్ జరుగుతుంది. అంటే హయ్యర్ లోస్‌తో. అంటే క్యాండిల్ వైస్ చెప్తున్నాను. స్ట్రాంగ్‌గా బయింగ్ జరుగుతుంది. ఇక టాప్‌లు ఎవరు ట్రై చేస్తున్నారు? టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఎవరిక్కడ? సెల్లర్స్. కానీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గానీ డిక్రీజ్ అవ్వడం లేదు. యాక్చువల్‌గా సెల్లర్స్ ఉంటే డిక్రీజ్ అవ్వాలి. సో, ఓకే. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. బయర్స్‌తో కంపేర్ చేస్తే సెల్లర్ అనేది వీక్‌గా ఉన్నాడు. ఓకే. అండ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే విన్ అవ్వాలి. ఎవరి పైన విన్ అవ్వాలి? సెల్లర్స్ ఎవరైతే ట్రై చేశారో వాళ్ళ పైన బయర్స్ విన్ అవ్వాలి. ఏ క్యాండిల్‌తో విన్ అవ్వాలి? సో, ఈ క్యాండిల్‌తో విన్ అవ్వారు. సో, కంప్లీట్‌గా ఇక్కడ ఉన్న సెల్లర్స్‌ని రీప్లేస్ చేసింది. ఓకే. రీప్లేస్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా. ఓకే. అండ్ ఇదొక నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకుంటామంటే, మన బ్యాక్ ఎండ్‌లో కంప్లీట్‌గా బయింగ్ ఎక్కువ జరిగింది. ఎట్లా అంటే, ఆల్రెడీ రిఫరెన్స్ కింద బయింగ్ జరిగింది. ప్రీవియస్‌గా ఎక్కడైతే రిజెక్షన్ జరిగిందో, అదే ప్లేస్‌లో మళ్ళీ అగైన్ రిజెక్షన్ జరిగింది. ఇదంతా మనకి సపోర్ట్ కింద ఉన్నాయి కాబట్టి, ఇమ్మీడియేట్‌గా ఓకే. బయర్స్ విన్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవచ్చు. ఓన్లీ ఈ 2 రీజన్స్ లేకుండా బ్యాక్ ఎండ్‌లోని ఓన్లీ బయర్స్ మాత్రం విన్ అవ్వారంటే మనం ఎంట్రీ తీసుకోము. సో, బ్యాక్ ఎండ్‌లో మనకి ఒక బేస్ అనేది ఉండాలి. ఓకే. మార్కెట్‌లో బయింగ్ జరిగింది. సో, దీన్ని బేస్ చేసుకొని బయర్స్ యాడ్ అవుతున్నారా లేదా అనేది మనం చార్ట్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ థ యెస్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. సో, ఫస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ జరిగింది. సో, ప్రీవియస్‌గా మనకి ఎక్కడైతే రిజెక్షన్ జరిగిందో అదే ప్లేస్‌లో మళ్ళీ బయర్స్ యాడ్ అవ్వారు. సో, ఇదొక రీజన్. సో, ఇటువంటి ఆటిలో మనం అంటే రిస్క్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే సమ్‌టైమ్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువుంటది. దీని తర్వాత ఏంటంటే మనం చార్ట్ రీడింగ్ ద్వారా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఓకే. బయర్స్ యాడ్ అవ్వారని ఒక మైండ్‌లో అయితే ఉంటది. సో, నెక్స్ట్ నుంచి బయర్స్ యాడ్ అవుతున్నారంటే ఎగ్జాంపుల్ చార్ట్ రీడింగ్ ద్వారా బయర్స్ విన్ అవుతూ వెళ్తున్నారంటే దాన్ని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి. ఇది లో అనుకోండి. ఇవన్నీ ఏంటి మనకి సో, హయ్యర్ లోస్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెల్లర్స్ ట్రై చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఐవిక్స్ వచ్చినాయి అంటే ఏంటి? సెల్లర్స్ ట్రై చేస్తున్నారు. కానీ ప్రైస్ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో, అగైన్ మళ్ళీ సెల్లర్స్‌తో కంపేర్ చేస్తే బయర్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే బయర్స్ విన్ అవ్వాలి. బయర్స్ ఇక్కడితో విన్ అయిపోరు యాక్చువల్‌గా. ఇక్కడిదన్నా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడిదన్నా అప్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇదే ఎంట్రీ అప్ ట్రెండ్‌కి. అండ్ చూడండి. సో, ఎక్కడ నేను చూపిస్తాను నేను. అంటే ఎగ్జాంపుల్ మీకు చార్ట్ రీడింగ్ ద్వారా ఎలా ట్రేడ్ చేయాలనేది. సో, సమ్ డేట్ ఏదో ఒక డేట్‌కి వెళ్దాం మనం. ఆర్ సో, మార్కెట్ నెక్స్ట్ డే ఓపెన్ అయింది చూడండి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ డే ఓపెన్ అయింది. సో, మార్కెట్ అనేది సో, ఇదొక రెసిస్టెన్స్ యెస్. సో, ఒక రెసిస్టెన్స్. సో, సేమ్ అలాగే మార్కెట్ ఇది సపోర్ట్. ఓకే. ఇటువంటి మార్కెట్‌లో కొంచెం టైం ఎక్కువ వేచాలి. ఎందుకంటే మార్కెట్ ఇది ఫస్ట్ క్యాండిల్ ఏం తీసుకుంది? రెసిస్టెన్స్ తీసుకుంది. నియర్ టు లోనే బయర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి మార్కెట్‌లో ఇటువంటి దాంట్లో. చూద్దాం. సో, ఎంట్రీ అయితే ప్లాన్ చేయవసరం లేదు. సో, ఇప్పుడు ఎంట్రీ అయినా ప్లాన్ చేయొచ్చా? సో, ఇప్పుడు కూడా ఎంట్రీ ప్లాన్ చేయవసరం లేదు. ఎందుకంటే నీకు ఎక్కడైనా సరే బయర్స్ ఇంక్రీజ్ అవ్వడం గాని, డిక్రీజ్ అవ్వడం గాని ఇటువంటివి జరగాలి. సో, మార్కెట్ ఏమైంది ఇక్కడ? డైరెక్ట్‌గా ఇలా అప్ ట్రెండ్‌కి వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ అవుతుంది. సో, ఇట్లా జరగకూడదు. మార్కెట్‌లో ఒక ప్రాసెస్ అనేది జరగాలి. చార్ట్ రీడింగ్ అంటే. చూద్దాం నెక్స్ట్. సో, ఈ వీక్‌కి ఏమన్నా రిజెక్షన్ జరిగిందా? సేమ్ బ్రదర్ రిజెక్షన్ జరగలేదు. సో, జరగలేదు కాబట్టి మనం కన్సిడర్ చేయం. యెస్. జరిగిందిక్కడ. ఇక్కడ మైండ్‌లో ఒక థాట్ అయితే ఉంటది. మైండ్‌లో నాకేముంటదంటే థాట్ ఓకే. ప్రీవియస్‌గా ఎక్కడైతే బయింగ్ జరిగిందో సో, అదే ప్లేస్‌లో మళ్ళీ అగైన్ బయింగ్ జరిగింది. సో, ఇప్పుడిక్కడ ఏమంటున్నానంటే యాస్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారంగా ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్‌గా సో, బయర్స్ విన్ అయ్యారు కాబట్టి. బట్ దీనికి చార్ట్ రీడింగ్ కూడా అప్లై చేస్తే సో, బెటర్ రిజల్ట్ వస్తది. కమింగ్ క్యాండిల్ 6 నుంచి నువ్వు చార్ట్ రీడింగ్ చేయాలి. అంటే లైక్ ఇక్కడ క్యాండిల్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారంగా అప్ ట్రెండ్‌కొచ్చింది ఎంట్రీ. సో, దాన్ని ఒక రిఫరెన్స్‌గా తీసుకొని మళ్ళీ బయర్స్ యాడ్ అవుతున్నారా లేదనేది ఫైండ్ ఔట్ ఓకే. తెలిసిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ప్రాబబిలిటీ అనేది ఎక్కువుంటది.
సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడితో కాకుండా కమింగ్ క్యాండిల్స్ ఎలా జరుగుతున్నాయనేది చూసుకొని ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఓకే. ఫాస్ట్‌గా ప్లే చేశాను ఇక్కడ. యాక్చువల్‌గా ఇక్కడ కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, ఈ క్యాండిల్‌తో ప్లాన్ చేయొచ్చు. సో, రీజన్ చెప్తాను చూడండి. సారీ మరి ఆల్రెడీ రీచ్ అయిపోయింది. బట్ ఎందుకంటే ఫాస్ట్‌గా మూవ్ చేశాను. ఎందుకు ప్లాన్ చేయొచ్చంటే ఆల్రెడీ మనకి ఇక్కడ బయర్స్ యాడ్ అయిపోయారు. అవునా? సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలంటే చెప్పాను కదా! నెక్స్ట్ కమింగ్ క్యాండిల్స్ ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకోవచ్చని. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ పాయింట్ చూడండి. ఈ 3 క్యాండిల్స్‌తో కంపేర్ చేస్తే హైయర్ లోస్ క్రియేషన్ జరిగినాయి. అదొక రీజను. కంప్లీట్‌గా ఇక్కడ ఎవరైతే విక్స్ ఉన్నాయో, ఈ విక్స్ దగ్గర ఎవరుంటారు ఇక్కడ యాక్చువల్‌గా సెల్లర్స్ ఉంటారు. కంప్లీట్‌గా రీప్లేస్ చేసింది ఏ క్యాండిలు? సో, ఈ క్యాండిలే కదా! సో, ఆ రీజన్‌తో తీసుకున్నాను. బట్ ఆల్రెడీ మూవ్ అయింది. బట్ చూద్దాం. ఓకే. సో, టార్గెట్ రీచ్డ్. ఓకే. మనం ఎప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయాలన్నా సరే 1:3. సో, ఎప్పుడన్నా సరే రిస్క్ అండ్ రివార్డ్ 1:3 కన్ఫర్మ్‌గా ఉండాలి. 1:3 అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, రీజన్ ఏంటంటే ఈవెన్ ఎవరికైనా సరే స్టాక్ మార్కెట్‌లో సబ్జెక్ట్ అనేది కామన్. బట్ ఇక్కడేంటంటే రిస్క్ అనేది తక్కువుండాలి. రివార్డ్ అనేది ఎక్కువ రావాలి. సో, మనకెక్కువ అవసరం లేదు. స్టాక్ మార్కెట్‌లో 60% ఉంటే సరిపోద్ది. అంతకన్నా 1% ఎక్కువ అవసరం లేదు. ఓకే. అట్‌లీస్ట్ మనకి 60 గాని ఉంటే ఓకే. లాంగ్ టర్మ్‌లో మనం ప్రాఫిట్‌లోనే ఉంటాం. ఎందుకంటే ప్రాఫిట్ వచ్చేటప్పుడు 30,000 వస్తాయి. లాస్ వస్తే 10,000 లాస్ వస్తది కాబట్టి. ఓకే. సో, చూద్దాం నెక్స్ట్ ఏమన్నారు. నెక్స్ట్ ఇంకోటేంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒక డేకి ఒక ట్రేడ్ మాత్రమే చేయాలి. ఓకే. ఒక డేకి ఒక ట్రేడ్ చేయాలి. సో, కన్ఫర్మ్‌గా 1:3 అయితే రావాలి. సో, ఇది చూడండి ఇదేమైంది? సో, 1:3 అయితే వచ్చేసింది కదా! యాహ్! ఓకే. సో, మళ్ళీ అగైన్ టుమారో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే చెప్తా.